ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక తల్లిగారు వచ్చింది. వాళ్ళలో ఒక సహోదరి వివాహమై దాదాపు 10 ఏళ్ళు అయింది. ఆమెకి పిల్లలు లేరు. చూసి కూర్చొని వెళ్ళకుండా కూర్చోవచ్చుగా, ఏంటి గొడ్డు మొద్దాన్ని పిలిచారు అని దీర్ఘం తీసింది. అక్కడి నుంచి ఏడ్చుకుంటూ మందిరం దగ్గరికి వచ్చింది. ఆమెని సముదాయించడానికి ఎంత ప్రయత్నం చేసినా అప్పుడు మా తల్లిదండ్రులు ఉన్నారు. వారి దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని ఎంతసేపు ఆమెని సముదాయించిన ఆ దుఃఖం నుంచి ఆమె విడుదల పొందలేక చాలాసేపు ఏడ్చింది. ఎక్కెక్కి ఏడుస్తుంది. ఏంటంటే చెప్పింది, నన్ను ఇట్లా అన్నారు అని. నీవేం భయపడద్దు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అని వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు దైవజనుల ప్రార్థన విన్నాడు. ఆమె గర్భాన్ని తెరిచాడు. మొదటగా ఒక కుమారుని ఇచ్చాడు, ఆ తర్వాత దేవుడు కుమార్తెనిచ్చాడు. హల్లెలూయా. దేవుడు 2 బిడ్డలనిచ్చాడు. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేటువంటి వాడు. దేవుడు నిందను తొలగిస్తాడు, అవమానాన్ని దేవుడు తొలగిస్తాడు. హన్నాని జ్ఞాపకం చేసుకొని చక్కటి కుమారులను సమూయేలుని దేవుడు హన్నాకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఆ సమూయేలుని ఆమె దేవుని కొరకు పెంచింది. ఆమెకు మనవి చేసుకుంది, నీవు నాకు కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని సేవకు నేను ప్రతిష్ఠిస్తానని.